మొన్న ఎలక్షన్ లో 2018 టైంలో లేదు 23లో 23 ఓకే 23లో నాకు సునీల్ కనుగోలు అమర్పేట్ టికెట్ నీకే అని చెప్పేసి ఢిల్లీలో చెప్పడం జరిగింది. చెప్పడం ఎందుకు మీకు చూపిస్తాయి కదా. సో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు ఢిల్లీకి పిలుపు వచ్చింది. పని చేసుకోపోనువిగా ఏమున్నా కూడా నేను మీకు వెంబడి ఉంటాం అని చెప్పేసి. ఈయన ఎవరు? సునీల్ కనుగోలే కదా. జూమ్ చేసుకోండి కదా. ఈయన ఎవరు? సునీల్ కనుగోలే కదా. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నది అమర్పేట్ శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ అని ఉన్నది కదా ఇలా. అవును కదా. ఓకే ఇగో ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న నేను అయితే నాకు టికెట్ 10 రోజులు ప్రచారం చేసుకున్నాక టికెట్ తీసుకున్నాను. రిటర్న్ తీసుకున్నాక నేనేం చేసిన ఇండిపెండెంట్ పోటీ చేసేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని 2000 మంది కార్యకర్తలు జనాలు నన్ను నమ్మిన చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు అంత వచ్చి వీడు ఆవేశ కాడ కింద వెనక కాలనీ ఉంటది మొత్తం జమ అయిన నన్ను పిలిపించి కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు. పెద్ద మనుషులు కూడా కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని బిడ్డ పోటీ చేయాలి నీళ్ళు కష్టపడుతుంది అంటే ఏం చేసినా ఏదైతే బాగుంటుందంటే ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం రైతు కుటుంబాల వాళ్ళు ఇక్కడ నివాసంగా సెటిల్ అయ్యారు. సిద్దిపేట కామారెడ్డి ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ కరీంనగర్ ఆదిలాబాద్ వాళ్ళు కూడా చాలా మంది సెటిలర్స్ మా దగ్గర. అయితే నేనేం చేసిన రైతు గుర్తు అని చెప్పేసి రామచంద్ర యాదవ్ పార్టీ వచ్చింది. రాగానే నాకు వాస్తవంగా కూడా పాత మిత్రుడు ఆయన అప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి దోస్తుండే. నాకు ఫోన్ చేసిండు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉండి బిఎస్పీ నుంచి యాదవ్ మల్రెడ్డి రంగారెడ్డి అన్న చేసిండు కదా. మల్రెడ్డి రంగారెడ్డి అన్న ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఉండి కదా లాస్ట్ టైం ఆయన దాంట్లోకి వెళ్ళి వేసిండు కదా బిఎస్పీ నుంచి వేసిండుగా. కుమ్మమణిలు అన్న బీఆర్ఎస్ పోయిండు బిఎస్పీకి రమ్మన్నా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మనసులో వచ్చి కూర్చుంటే నేను రానని చెప్పిన ఇండిపెండెంట్ వేద్దామనే కూర్చున్నాను. ఓ పార్టీ బ్యానర్ తో పోతే బ్లేమ్ అవుతా అని చెప్పేసి ఈయన రామచంద్ర యాదవ్ అప్పుడు పార్టీ స్థాపించలేదు ఇంకా సంఘం పెట్టిండు. ఆ గుర్తుని తీసుకొచ్చి ఎమ్మెల్యే బీఫామ్ తోని వేద్దామని ప్లాన్ చేసిన దాన్ని ఇప్పుడు వీడియోని అది పెట్టి సరే చేసినాక నేను మొత్తం ఇవన్నీ కలిపి బీఫామ్ తయారు చేసిన 10,000 మందితో నామినేషన్ అనుకొని తెల్లారి పోవాలి. అయితే ఇప్పుడు అయిన ఎంపీ ఇప్పుడు పేర్లొద్దు ఓ ఎంపీ ఓ 2 ఎమ్మెల్సీలు ఇప్పుడు అయిన వాళ్ళు ఓ 10 మంది చైర్మన్లు ఇప్పుడు స్టిల్ నౌ చైర్మన్ వాళ్ళందరూ వచ్చి ఇదే ఆఫీస్ లో నువ్వు కూర్చున్నా కాడ నేను కూర్చున్నా కాడ కూర్చొని అలా మీ ఆఫీస్కి వచ్చిన మా దోస్తులు అన్నట్టు మాతో పాటు కష్టపడ్డారు మజాకులు ఆడుకుంటా బాస్ మాట్లాడుతున్నాడు అని ఫోన్ ఇచ్చింది. యాదవ్ నేనున్నా నీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి రేపు నామినేషన్ వేయొద్దని బాస్ చెప్పిండు. మా అప్పుడున్న పిసిసి గారు చెప్పగానే పెద్ద మనిషికి కట్టుబడి రేవంత్ అన్న కట్టుబడి ఈ బీసీవై పార్టీ ఏదైతే పొద్దున పోయినా బీఫామ్ తెచ్చుకున్నా సాయంత్రం ఫోన్ వచ్చింది. ఇక ఇంటర్వ్యూ కానీ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ నేషనల్ ఓబీసీ చైర్మన్ ఏది దేశానికి మొత్తం మా కాంగ్రెస్ పార్టీ ఆయన మా గురువు ఆయన నాకు ఫోన్ చేయించారు. ఫోన్ చేపించగానే పాపం ఇక్కడ పిసిసి రేవంత్ అన్న చెప్పే పెద్ద మనిషి మా ఆయన పేరేంది మా కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ చెప్పే చెప్పిండని మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి బట్టిసారకు పోయినా కొడంగల్ రేవంత్ అన్న పోయి పనిచేసిన ఫోటోలు అన్ని ఉన్నాయి తన మా తెలంగాణలో అక్కడ ఉన్నాయి. మా మదియాస్ కన్నా చేసిన ముషీరాబాద్ మా కాక కళ్యాణ్ కాక చేసిన ఖైరతాబాద్ లో పోటీ చేసిన మా పీజీఆర్ సార్ బిడ్డకి చేసిన అందరికి చేసిన. మొన్న ఎంపీ దానం నాగేంద్ర నాకు డైరెక్ట్ నేను వాల్ పోస్టర్ లో కొట్టించిన మీకు ఫోటోలు కూడా ఇస్తా చూసారు కదా మీరు. అవి చేసిన మొన్న జూబ్లీ సెలక్షన్ అడ్డం పండుకొని చేసిన నెల రోజులు అన్నీ ఉన్నాయి వీడియోలు కూడా చూపిస్తా. ఓకే ఏపీ ఇన్ఛార్జ్ గా మొన్న రీసెంట్ గా 4 నెలల కింద పోయి ఏపీ ఇన్ఛార్జ్ డిసిసి ప్రెసిడెంట్ లకు ఎన్నిక చేసిన